ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరూ? ఈ రోజుల్లో సిద్ధం అనే పదం చాలా వైరల్ అవుతుంది. సిద్ధం అంటేనే మీకు వేరే వేరే ఆలోచనలు రావచ్చు. బట్ నేను సిద్ధం అనే పదం ఎందుకు చెప్తున్నానో ఈ రోజు మనం నేర్చుకుందాం. సిద్ధం అనేది 3 రకాలుగా ఉంది. అసలు మనం ఏ విషయంలో సిద్ధంగా ఉండాలి, ఎందుకు సిద్ధంగా ఉండాలి, సిద్ధం వల్ల వచ్చే లాభాలు ఏంటి, అసలు ఎందుకు సిద్ధంగా ఉండాలి అంటే మనం నిర్లక్ష్యంగా ఉండకుండా సిద్ధపాటు కలిగి ఉండడానికి సిద్ధమైన పదం వాడతాం. నెక్స్ట్, ఏ విషయంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, లేదంటే మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మనం కరెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. అసలు సిద్ధం వల్ల వచ్చే లాభాలు ఏమిటి అంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా టైంకి పనులన్నీ అయిపోతూ ఉంటాయి. అది మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుంచి 44 వచనాలు ఏముంటుందంటే, మనిషి కుమారుడు ఏ సమయం ముందు వస్తారో మనకు తెలియదు కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనకి దొంగలు ఏ టైంకి వస్తారో మీకు చెప్పొస్తారండి? లేదు కదా. ఒకళ్ళు చెప్పి వస్తే మనం మెలకుగా ఉండి ఎదురు చూస్తూ ఉంటాం ఏం పోకుండా ఉండడానికి. అలాగే దేవుడు ఏ టైంలో వస్తారో మనకు తెలియదు కాబట్టి మన జీవితాలు ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండగలం. మీరు సిద్ధపాటు కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక.